ఇప్పుడు నేనేం చేయాలి? అసలు ఆయనకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మో, ఎప్పటికైనా ఈ విషయం బయటపడుతుంది కదే. ఏం టెన్షన్ పడద్దు, అంతా సెట్ అవుతుందిలే. సరే, నేను మళ్ళీ మాట్లాడతా. సరే. ఏంటొదినా? అన్నయ్యకేం తెలియకూడదు? ఏం జరిగింది? అబ్బే అదేం లేదు, వేరే ఏదోలే. ఆగొదినా, చెప్పొదినా, ఎవడాడు? నాకు మొత్తం అర్థమైంది. పెళ్ళికి ముందు నీకు లవ్ స్టోరీ ఉంది. వాడు ఆ లవ్ స్టోరీ గురించి అన్నకి చెప్తానని నిన్ను బెదిరించాడు. ఆ భయంతో దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏ చిరాకు తప్పించుకో. అది కాదా? వదినా చెప్పు, ఏంటో చెప్పు వదినా. ఏంట్రా నీ బాధ? నా బాధ కాదు వదినా, నీ బాధ నాకు తెలియాలి. ఒక వదిన ఇలా టెన్షన్ పడుతూ కూర్చుంటే చేతులు ముడుచుకుని కూర్చునే మరిదిని కాదు నేను. చెప్పు వదినా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకు తెలియాలి. చెప్పను పో. సరే, నేను అన్నకు చెప్తాలే. సూర్య, చెప్పు వదినా. నిన్నెవరు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా నేను నిన్ను అర్థం చేసుకుంటా వదినా. ఇక్కడ ఏం జరిగినా మన మధ్య ఉంటుంది, నీ మీదొట్టు. ఓకేనా? సరే సూర్య, నిన్ను నమ్మి చెప్తున్నా, మీ అన్నయ్యకి మాత్రం తెలియకూడదు.